ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, వివిప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది? ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటుందా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వివిప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ. నామినేషన్లు షురు. తొలి రోజు 42 మంది దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, డీకేఆర్న రఘునందన్. నాగర్ కర్నూలు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న మల్లు రవి. లోక్సభ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులు మల్లు రవి, సురేష్ షెట్కార్, నీలం మధు, బీజేపీ క్యాండిడేట్లు డీకే అరుణ, రఘునందన్ రావు, పోతుగండి భరత్ ప్రసాద్, ఈటల రాజేందర్, శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి, వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఇన్ఛార్జి హబీబ్ తన కుమారుడు సిద్ధార్థ్తో కలిసి రిటర్నింగ్ ఆఫీస్ ఉదయ్ కుమార్కు మల్లు రవి నామినేషన్ పేపర్లు అందజేశారు. మంచి ముహూర్తం ఉన్నందున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశానని, ఈ నెల 23న మరో సెట్ వేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ తరపున పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ విధంగా నామినేషన్లు ప్రారంభమైనాయి. తొలి రోజు 42 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్య నేతలు బీజేపీకి చెందిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు చెందిన మల్లు రవి, వివిధ నేతలు ఇంకా నామినేషన్ వేయడం జరిగింది. ఈ విధంగా ముఖ్య నేతలు ఆ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా పాల్గొనడం జరిగింది. 10 సీట్లు పక్కా, మరో 6పై ఫోకస్. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీతో గట్టి పోటీ. మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రాంలో సీఎం బిజీ. భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు. సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కొనుగోలు రిపోర్టు. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక ఊహాలు. రాష్ట్రంలో ఎలాగైనా 14 ఎంపీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లనున్నారు. ఇటు ప్రచారం, అటు చేరికలు, ఇలా రెండింటిని సమన్వయం చేసుకుంటూ టార్గెట్ను చేరేందుకు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో 10 సీట్లలో గెలుపుపై రేవంత్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. పార్టీ సర్వేల్లోనూ ఈ 10 చోట్ల విజయం పక్కా అని తేలింది. ఇక హైదరాబాద్ను మినహాయిస్తే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీ ఉందని రేవంత్కు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కొనుగోలు తాజాగా ఓ రిపోర్ట్ ఇచ్చారు. పోలింగ్కు మరో 3 వారాల వ్యవధి మాత్రమే ఉన్నందున వెంటనే ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన తన రిపోర్ట్లో వివరించారు. ఈ విధంగా 10 సీట్లు పక్కా, మరో 6పై ఫోకస్ అని ఇట్లా సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కొనుగోలు రిపోర్టు. ఇక్కడ సునీల్ కొనుగోలు సర్వేలో వెల్లడైంది. 10 సీట్లు పక్కా గెలుస్తామని, మిగతా 6 సీట్లలో కొంచెం గట్టి పోటీ ఎదుర్కోబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సునీల్ కొనుగోలు సర్వేలో నివేదిక ఆయన సీఎంకు అందించడం జరిగింది. ఈ విధంగా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కసరత్తు చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ఇక్కడ సమాచారం. ఎలాగైనా 14 సీట్లు గెలిచే పనిలో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నట్టుగా ఆయన ఇక్కడ తెలియజేశారు. ఇది 2 పరివార్ల నడుమ పోరు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. మోడీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు. ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు. ఆయనకు మోడీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేసుడు ఖాయమని ధీమా. లోక్సభ ఎన్నికలు రెండు పరివారాల నడుమ సాగుతున్న పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో 2 పరివారాల మధ్య పోరాటం జరుగుతున్నది. మోడీ పరివార్లో ఈడీ, సిబిఐ,
ఇన్కమ్ ట్యాక్స్లు, ఈవీఎంలు, అదానీ అంబానీ ఉన్నారు. ఇండియా పరివారంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వయనాడు కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఉన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు. జనం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేరళలో రెండో రోజు గురువారం కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు సభల్లో ప్రసంగించారు. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, వారణాసి వర్సెస్ వయనాడు మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని ఆయన అన్నారు. వయనాడు ప్రజలు ఓటు వేయబోయేది ఎంపీ అభ్యర్థికి మాత్రమే కాదని దేశానికి కాబోయే ప్రధానికి అని పేర్కొన్నారు. ఇక్కడ కేరళలో కేసీ వేణుగోపాల్తో కలిసి సీఎం రేవంత్ ప్రచారం. కేరళ రాష్ట్రంలో మన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొని వయనాడు లోక్సభ అభ్యర్థిగా రాహుల్ గాంధీ అక్కడ బరిలో ఉండడం జరిగింది. అక్కడ వయనాడు నియోజకవర్గంలో పరిధిలో అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉద్దేశించి బీజేపీ కాంగ్రెస్కు మధ్య పోటీ నడుస్తుంది. ఇక్కడ బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసినట్లు, అదేవిధంగా రాహుల్ గాంధీ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాడు అన్నట్టుగా ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడడం జరిగింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం. కిషన్ రెడ్డి సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా. కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం 6.02 లక్షల కోట్ల, పన్నుల రూపంలో 2.03 లక్షల కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు 1.95 లక్షల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. లబ్ధిదారులకు వడ్డీ రాయితీ కింద 7,000 కోట్లు అందజేశామని వివరించారు. సెలవు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేశానని చెప్పారు. గురువారం హైదరాబాద్లోని పింగళి వెంకయ్య కన్వెన్షన్లో ప్రజలకు నివేదిక కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 ఏళ్లలో ఏమి ఇచ్చింది, ఎంపీగా రాష్ట్రానికి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన డెవలప్మెంట్పై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విధంగా 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రానికి అభివృద్ధి పథకాలకు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి వివరించడం జరిగింది. ఈ విధంగా కేసీఆర్ నన్ను చాలా అవమానపరిచాడు, దేనికి స్పందించపోయేది అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసిన గత 10 సంవత్సరాలలో కేంద్రం నుంచి తెచ్చి అభివృద్ధి చేసినట్టుగా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ వివరించడం జరిగింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ శుక్రవారం జరగనుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంజాబ్పై ముంబై గెలుపు. ముంబై 9 రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 192/7 స్కోరు చేయగా తర్వాత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్కు ఆలౌట్ అయింది. కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు, మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నాడు. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించిన కేసీఆర్. ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిండ్రు. ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తా, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి. ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేత. వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోగా కూలిపోతుందని, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఈ విధంగా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్నట్టుగా మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ఇక్కడ నిన్న జరిగిన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం బీజేపీ ఇదే నడుస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా
తనతో 20 మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నట్టుగా ఇక్కడ సమాచారం. వస్తా అంటే ఇప్పుడే వద్దు, టైం ఉంది అన్నట్టుగా అక్కడ వాళ్ళకు సూచించినట్టు సమాచారం. ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నట్టుగా ఇక్కడ ఆయన సూచించారు. ఈ విధంగా నిన్న బీఆర్ఎస్ బరిలో ఉన్న లోక్సభ ఎంపీ అభ్యర్థులకు బీఫాములు అందించి వాళ్ళకు సంబంధించిన నగదు చెక్కులను కూడా అందించినట్టుగా సమాచారం. ఇక్కడ 6 జిల్లాల్లో 45 డిగ్రీలు, రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన టెంపరేచర్లు. అత్యధికంగా నల్గొండ, మంచిర్యాలలో 45.2 డిగ్రీలు, ములుగు, వరంగల్, వనపర్తి, జగిత్యాలలో 45 పైనే. రాష్ట్రమంతటా వడగాలుల ఎఫెక్ట్. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఈ ఎండాకాలంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. గురువారం 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో అత్యధికంగా 45.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. ములుగు జిల్లా కాశీందేవ్పేట, వరంగల్ జిల్లా గొర్రెకుంట, వనపర్తి జిల్లా వెల్గొండలో 45.1, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.